వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. నెల్లూరు నగరంలోని నిజాం చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 20వ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నిజాం మాట్లాడుతూ, మా హాస్పిటల్ నందు చిన్నపిల్లలకు 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ వార్డు, అంబులెన్స్ సదుపాయం కలదని, మా హాస్పిటల్ను ఇన్ని సంవత్సరాలు ఆదరించిన నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. హాస్పిటల్ మేనేజర్ అశోక్ హాస్పిటల్ సిబ్బందికి, ఆదరించిన పేషెంట్స్కు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను మీ డాక్టర్ నిజాం పీడియాట్రిషియన్. నిజాం లిటిల్ స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈరోజు 20వ వార్షికోత్సవం సందర్భంగా మేము 20 years కంప్లీట్ చేసుకున్నాము. ఇదంతా సింహపురి ప్రజలు అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్యాయత, ఆ ప్రేమ, అనురాగం వల్లే మనం ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగాము. సో మేము ఎంతో మా పేషెంట్లకి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ చాలా రుణపడి ఉంటాము. అంటే ఈ పేరెంట్స్ అంతా మాకు ఎంతో కాన్ఫిడెన్స్తో ఇన్ని సంవత్సరాలు మాతో ఉన్నారు. అంటే మా హాస్పిటల్ డాక్టర్స్ కానీ, మా నర్సింగ్ స్టాఫ్ కానీ, మా స్టాఫ్ అంతా ఇన్ని 20 years మాతో జర్నీ చేసుకుని వచ్చారు. సో అందరికీ కృతజ్ఞతలు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ అని ఇది చేసుకుంటున్నామండి. గత 20 సంవత్సరాల నుంచి నిరంతరం హాస్పిటల్ 24/7 వర్క్ చేస్తానున్నాము. కోవిడ్ అప్పుడు కూడా మేము కొంచెం కూడా బ్రేక్ లేకుండా వర్క్ చేస్తానున్నాము. మా హాస్పిటల్లో మెయిన్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్, సో వ్యాక్సినేషన్స్, గ్రోత్ డెవలప్మెంట్. ఇప్పుడు రీసెంట్గా మేము సర్జికల్ యూనిట్ కూడా డెవలప్ చేశాము. అంటే చిన్నపిల్లలకు వచ్చే సర్జికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్న ఆపరేషన్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాము. మా హాస్పిటల్ నందు ఈ డాక్టర్ NTR వైద్య సేవ ఈ వసతి కూడా కలదు. అంటే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో, అంటే అతి తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించే హాస్పిటల్ మాది. సో దయచేసి మీరందరూ ఇలాగే మీ ప్రోత్సాహన, మీ కోఆపరేషన్ ఈ ఫ్యూచర్ కూడా మీరు ఖచ్చితంగా ఇస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. సమ్మర్లో మెయిన్ మనం అంటే 6 months కంటే పిల్లలు, అంటే 6 months కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, 6 months కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఎట్టి పరిస్థితులు నీరు కూడా తాగిపించే అవసరం లేదు. తల్లిపాలు తాగే పిల్లలు తల్లిపాలే ఇవ్వాలి. వాళ్ళకి నీళ్లు కూడా తాగిపించే అవసరం లేదు. ఇంకా వాళ్ళకి ఎండ టైంలో బయట తీసుకురావడము, అంటే ప్రయాణాలు చేయడము, ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు బయట తీసుకురాకుండా ఉండడమే మంచిది వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఎక్కువ అంటే బట్టలు ఎక్కువ వ్రాప్ చేయడము, వేడిగా ఉంచడము అవి చేయకూడదు. అంటే ఒంట్లో ఏమంటే ఎక్కువ వేడి ఉన్నప్పుడు మనం జ్వరం అనుకొని జ్వరం మందు వేసుకుంటూ వెళ్తూ ఉంటాము. ఇంకా ఏసీ గురించి అందరికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏసీ వేయాలి లేదా అని. ఖచ్చితంగా మీరు పిల్లలు ఏసీ వాడుకోవచ్చు. 24-26 degrees టెంపరేచర్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. కానీ వారానికి ఒకసారి ఏసీ మెష్ క్లీన్ చేసుకొని కొంచెం బ్లోయర్కి దూరంగా పడుకోబెడితే సరిపోతుంది. థ్యాంక్ యూ. అంటే తల్లులు వాళ్ళు అంటే అమ్మమ్మలు వాళ్ళు అంతా చెప్పేది ఏమంటే, పాపకి పాపకి పాలు సరిపోవటం లేదు, అందుకని మేము పై పాలు ఇస్తున్నాము. అంటే వాళ్ళకి అడిగితే ఎందుకు మీకు అనిపిస్తుందా సరిపోవటం అంటే, వాళ్ళు ఏడుస్తున్నారు అందుకని అనిపిస్తుంది. సో మేము ఎన్నోసార్లు చెప్తా ఉంటాము, అంటే పాలు సరిపోలేదు అంటే ఒక రోజులో 5 నుంచి 7 సార్లు యూరిన్ వెళ్తే పాలు సరిపోయినట్టే, అది ఒక్కటే మనం లెక్కలో తీసుకుంటామని. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. సో అందరు ఏమంటే పిల్లలు ఏడవగానే ఆకలి కోసం ఏడుస్తున్నారు, పాలు పట్టేయాలా అని ఒక అపోహం ఉంటుంది వాళ్ళకి. సో తల్లులకి వాళ్ళందరూ చెప్పేది ఏమంటే, తల్లిపాలు అనేది సర్వశ్రేష్టం. అందరికి తెలిసిందే తల్లిపాలు ఎంత అడ్వాంటేజెస్ అని. సో ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలా. అంటే ఒక్కసారి తల్లిపాలు రావడం మొదలైతే తగ్గడము, ఆగడము అనేది ఉండదు. ఇంకా తల్లిపాలు అనేది 6 నెలల కంటే తక్కువ బిడ్డలు ఖచ్చితంగా మీరు ఓన్లీ ఎక్స్క్లూజివ్ తల్లిపాలే ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి.